ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా గ్రేవీ వేస్ట్ అవ్వదు, కొత్త టేస్ట్ వచ్చిందనమాట. ఎమ్మీగా ఉంది, సూపర్ ఉంది. ఈరోజు టుడే స్పెషల్ అయితే ఇలా చూడండి, ఇలా చికెన్ గ్రేవీ మిగిలిపోయిందనమాట. ఇలా ఆయిల్తో ఉంది. నాకు అసలు దీన్ని పడే బుద్ధి కాలేదనమాట. దీంతో నేను టుడే స్పెషల్గా ఈ గ్రేవీతోని బిర్యానీ చేద్దాం అనిపించింది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా రెడీ చేశాను. మొత్తం ఓల్ బిర్యానీ మసాలా అనమాట. యాలకులు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, స్టోన్ ఫ్లవరు, నల్ల యాలకు, జాపత్రి, స్టార్ ఫ్లవరు, ఇలా బిర్యానీ ఆకులు, ఇలాగా బిర్యానీ మసాలా. దీని కింద ఫ్రెష్ ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా ఉల్లిపాయలు వేద్దాం అనుకుంటున్నాను. ఇందులో పచ్చి జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, బటర్తో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇలాగా దీనికి 2 గ్లాసులు అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా మా చిన్నప్పుడు అయితే బిర్యానీ చేసేటప్పుడు అండి బాస్మతి రైస్ శుభ్రంగా క్లాత్తో పెట్టి తుడిసి నేతిని పెట్టి ఉంచేవారు అనమాట. నేతిని బియ్యానికి పట్టించేవారు అనమాట. మరుగుతున్న వాటర్లో వేసేసేవారండి. మనమైతే ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేశాను అనమాట. మన మిగిలిపోయిన గ్రేవీతో ఇలా ఆయిల్తో ఉంది, పడే బుద్ధి అవ్వదు, చాలా బాగుందన్నమాట. అందుకనే దీనిని బిర్యానీ చేద్దామని ఇలా రెడీ చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలు వేద్దామని ఇలా ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. పాత్ర పెట్టుకొని బిర్యానీ ఏం చేసుకుంటాం పాత్ర పెట్టుకొని ఇలాగ బటర్ వేస్తున్నాను. ఫస్ట్ మనము నెయ్యితోనే చేసుకున్న బాగుంటుంది. నేను బటర్తో చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇలా ఫ్రెష్గా చేసిన వెన్నపూసతో ఇలా చేసేవారు అనమాట అండి. బగారా రైస్లా చేసేవారు, చికెన్ కూర వండేసేవారు అనమాట. ఇప్పుడు బటర్ ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ మసాలా, ఉల్లిపాయలు, చిన్నగా వలుచుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పులు, కరివేపాకు వేయించేసుకుందాము. ఉంచుతుంటే ఆ కరివేపాకు, ఆ బిర్యానీ మసాలా ఫ్లేవరు ఎంత బాగుందో తెలుసా అండి. చాలా బాగుంది ఈ ఫ్లేవరు. మనము పచ్చిమిరపకాయ చీరుకులు, వెల్లుల్లి పేస్టు స్పూన్ ఫుల్ ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా వేయించుకుందాము. ఒక్కొక్కటి గ్లాస్ వేసాను. 2 గ్లాసులు, ఇది 3వ గ్లాసు. ఈ 3 గ్లాసులు అవి కొంచెం అయిందనమాట. ఇలాగా ఇది డబ్బా కడిగి మిగతా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 4వ గ్లాసు కూడా కొలిచి వేసాను. 1కి 2 గ్లాసులు చొప్పున ఇలా గ్రేవీ చేసానమాట. కొంచెం వాటర్ వేసాను. మొత్తం 4 గ్లాసులు వేసాను అనమాట. గ్లాసులు వేసి మళ్ళీ డబ్బా కడిగిన వాటర్ కూడా వేసేసాను. ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాము. ఇందులో పించాపు ఓల్ గరం మసాలా వేద్దామండి. గరం మసాలా వేసుకుని ఫ్లేవర్ బాగుంటుంది. గరం మసాలా వేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, మరుగుతున్నప్పుడు ఇలాగ కస్తూరి మేతి కొద్దిగా నలుపుకొని, కస్తూరి మేతి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాము. ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి కలుపుకొని చెక్ చేసేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ నుండి సెపరేట్ చేసుకున్న రైస్ను, బాస్మతి రైస్ని వేసేసుకుందాము. ఉప్పు చెక్ చేసేసాను, పర్ఫెక్ట్గా సరిపోయిందండి. శుభ్రంగా వాష్ చేసుకొని సెపరేట్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాము. వేసుకుని బాగా కలుపుకుందాము. రైస్ ఉడుకుపెట్టింది. ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపేసుకొని నేను ఒక బటర్ వేసేసి మనం నాట్లు పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేద్దాము. ఇవి కోడిగుడ్లు ఇలా చీరేసినాయి అన్నమాట. ఇవి ఎగ్స్ కూడా వేసేసుకొని నాట్లు పెట్టుకుని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసేసుకొని ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం. దీన్ని
ఇలా అట్టల రేకు దర్శలు అట్టల రేకు పెట్టేసి ఇలా దమ్ పెట్టేసుకుందాము. ఒక 20 మినిట్స్ దమ్ పెట్టేద్దాము. ఆవిరిపోకుండా ఇలా ఎత్తు పెట్టేసుకుందాము. ఇలా ఆవిరిపోకుండా ఎత్తు పెట్టేసాను అనమాట. నాకు ఎందుకో దమ్ము పెట్టిన ఫ్లేవరు ఎగ్స్కి దమ్ము పడితే చూడండి, ఆ ఫ్లేవర్ నాకు బాగా నచ్చుతుంది. చికెన్ అయినా ఫ్రాన్స్ అయినా నాకు దమ్ము ఫ్లేవరు, దమ్ బిర్యానీ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇలా ఆవిరిపోకుండా ఎత్తి పెట్టేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత చూద్దాము. మళ్ళీ మినిట్స్ తర్వాత చూద్దాము. టైం మన బిర్యానీ చూడండి, చాలా ఎమ్మీగా కనబడుతుంది. చూసారండి బిర్యానీ, గ్రేవీతో చేసిన బిర్యానీ ఎంత టెంప్టింగ్గా ఉందో, కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సూపర్ వచ్చిందనమాట. ఇలా మనకి ఒక్కొక్కసారి గ్రేవీ మిగిలిపోయినప్పుడు పాడే బుద్ధవదు, అలాగే తినబుద్ధి. ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుందని నేను చేశాను అనమాట. ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను నేను. ఇప్పుడు మనము గ్రేవీతో చేసిన బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. పచ్చిమిరకాయ కావాలా? ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా గ్రేవీ వేస్ట్ అవ్వదు, కొత్త టేస్ట్ వచ్చిందనమాట. ఎమ్మీగా ఉంది, సూపర్ ఉంది.